వాళ్ళందరం మనం అనుకుంటాం, భక్తులే అనుకుంటాం. నిజంగా అలా అనిపిస్తుంది. కథ వింటున్నాం కదా, పురాణం వింటున్నాం, నామం చెబితే చేస్తున్నాం, గుళ్ళు దర్శనం చేసుకుంటున్నాం, అయ్యాక ప్రసాదం తీసుకెడుతున్నాం, ఇవన్నీ ఉంటున్నాయి కదా. మనం భక్తులం కాదా అని ఒక మీమాంస వస్తుంది. ఇవన్నీ ఉన్నా మనం పరిపూర్ణమైన భక్తులం కాలేమట. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన దృష్టి చాలా రకాలుగా ఉంటుంది. గురువు గారి చేతికి అంకణం 3 కాసులు ఉంటుందా 4 కాసులు ఉంటుందా ఏమాత్రం ఉంటుందో, లేకపోతే ఆయన చేతి వచ్చి బ్రెజిల్ నుంచి వచ్చిందా, యూకే నుంచి వచ్చిందా, ఇవాళ అంచు పంచి వేశారా, పిచ్చి పంచి కట్టారా అంటే ఒక్కొక్కసారి ఈ దృష్టి, ఒక్కోసారి అక్కయ్య ఈ ఎక్కడి నుంచి కొన్నావు ఈ చీర, గుళ్ళోకి వస్తే ఇళ్ళకి చీర కట్ట ఉత్తప్పుడు నాకు కనపడదని అక్కయ్య మీద కడుతుంది. అది ఇది కాకపోతే పురాణం వినే టైంకి జెండా మీద లేచి బయటికి పోబుద్ది వస్తుంది ఒక్కొక్కప్పుడు. ఇలా రకరకాలుగా ఉంటుంది. అంటే మనకి ఏమిటనమాట, తంతు మిగులుతుంది కానీ హరి పరతంత్రులం కావడం లేదు మనం. నేను అనడం లేదు ఈ మాట, సనక సనందరాజులు అంటున్నారు. ఒక వ్యక్తి పూర్తిగా వెళ్ళేటట్టు ఎక్కడో చోట వాడి మనస్సు డైవర్ట్ అయిపోతుంది. అయితే ఉత్తముల మనస్సేమో కొంచెమే మరలుతుంది. భక్తుల్లో కూడా ఉత్తమ భక్తులు, మధ్యమ భక్తులు, అధమ భక్తులు అని ఉంటారు. ఉత్తమ భక్తులకి గంట ఉపన్యాసంలో కనీసం ఓ పావు గంట బయటికి వెళ్ళిన మిగతా 30 గంట మనస్సుకు పడుతుంది. మధ్యమ భక్తులకి సగం కాలం వ్యర్థం అవుతుంది, సగం కాలం వింటారు. ఓ అరగంట వింటారు, అరగంట బయటికి పోతుంది. ఇక 3వ రకం కేటగిరీ వాళ్ళకి 30 గంట బయట ఉంటుంది, ఓ పావు గంట ఉంటుంది. ఇక అతి నీచ భక్తులను ఉంటారు భక్తుల్లో కూడా. వాళ్ళు ఒక్క 2 నిమిషాలు మధ్య మధ్యలో అని వినేసి మళ్ళీ నిద్రపోతూ ఉండవో, లేకపోతే సినిమా మీదకో, ఇవాళ నుంచి మనోయజ్ఞ సీరియల్ ఈయన 7:30 కుదిరితే బాగుండను, ఏదో ఉంటుంది దిక్కుమాలు కూడా, ఎవడ దృష్టి వాడి. అంటే ఈ రకమైన 4 రకాల వ్యక్తులు మానవులలో ఉంటారు. అందువల్ల అనంత శక్తిశాలి అయిన పరమాత్ముడి ఈ 4 దృష్టిల్లో ఉత్తమమైన భక్తిభావం అంటే తక్కువ కాలమే చెదిరేలా చూడాలి. పూర్తిగా చెదరకుండా వినగలగడం ఇంకా వాడిని చాలా ఉత్తముడిగా చెప్పారండి. అలాంటి భక్తుడు భగవంతుడైన నారాయణుడితో సమానం. అటువంటి వాడని మరి అందరినీ మనం గుర్తుపట్టలేము, మహాత్ములు ఎవరుంటారో చెప్పలేము. కానీ ఉత్తములైన భక్తులు ఎక్కువ మంది ఉండొచ్చు. ఎప్పుడు ఈ పరతంత్రులు ఉన్నప్పుడు అనగానే